ఓకే. ఈ ఈ యూత్ కాన్ఫరెన్స్ మీ జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా ఉండాలని, ట్రాన్స్ఫార్మింగ్ కాన్ఫరెన్స్గా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీరెవ్వరు కూడా నిరాశతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. The one thing that you should ever do is to allow the devil to disappoint you. సాతాను మనల్ని ప్రతి నిమిషం డిసప్పాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఐదర్ ఇట్ మే బీ అబౌట్ యువర్ లైఫ్, మీ జీవితం గురించి కావచ్చు, మీ కెరియర్ గురించి కావచ్చు, మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, ఎనీథింగ్. చాలాసార్లు వైల్ యూఆర్ గ్రోయింగ్ యాజ్ యంగ్, యవనస్తులుగా పెరుగుతూ ఉన్నప్పుడు we live in a life of ambiguity and uncertainty. మరి రేపు ఏమవుతుందో, వాట్ ఐ విల్ బీ, నేనేమవుతాను, హౌ మై లైఫ్ విల్ బీ. అట్ ది సేమ్ టైం చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేకపోవడం వలన కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో వేర్ ఐ విల్ బీ అండ్ వాట్ ఐ విల్ బీ, నేను ఏమవుతాను, ఎక్కడుంటాను, అండ్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చేయి పట్టి నడిపించడానికి, మిమ్మల్ని ఒక ఘనమైనటువంటి స్థితిలో ఉంచడానికి దేవుడు ఒక మంచి ప్రణాళికని మన కొరకు సిద్ధపరిచి ఉంటాడు. గాడ్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యూ. దేవుడికి ఒక చక్కనైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోనికి మనం వస్తే దేవుడు మన జీవితాన్ని ఘనమైనదిగా చేస్తాడు. ఇన్ సర్చ్, నాకు తెలుసు మీరు అందరు కూడా యూ వాంట్ టు బీ ఏ రిమార్కబుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలని మీరు ఆశిస్తున్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. యూ వాంట్ టు బీ ఏ యూజ్ఫుల్ పర్సన్, ఏ ప్రొడక్టివ్ పర్సన్, సమాజానికి ఉపయోగపడేటటువంటి పర్సన్గా ఉండాలని నేను చాలాసార్లు ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సాల్వేషన్ అంటే, రక్షణ అంటే, చాలాసార్లు చర్చెస్లో లేదు పాస్టర్స్, రిలీజియస్లీ ఓరియంటెడ్ పీపుల్, వాళ్ళు ఎట్లా చెప్తారంటే రక్షణ అనేటటువంటిది నమ్మి నువ్వు బాప్తిసం పొందితే నీకు రక్షణ వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ, దట్ ఈజ్ రిలీజియస్ సాల్వేషన్, మతపరమైనటువంటి సాల్వేషన్. బట్ సాల్వేషన్, ద వర్డ్ సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ సొల్యూషన్. సాల్వేషన్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ లైఫ్. రక్షణ అనేటటువంటి నీ జీవితానికి ఒక సొల్యూషన్. అండ్ గాడ్ వాంట్ యూ టు బీ ఏ సొల్యూషన్ ప్రొవైడర్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకి నిన్ను సమాధానంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ నో వన్ ఎవర్ హ్యాడ్ సాల్వ్డ్ బిఫోర్. ప్రపంచంలో ఎవరు సాల్వ్ చేయలేనటువంటి కొన్ని సమస్యల్ని నీ ద్వారా దేవుడు సాల్వ్ చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. దట్ ఈజ్ వాట్ సాల్వేషన్ ఇస్. రిలీజియస్ సాల్వేషన్ విల్ టేక్ యూ జస్ట్ ఇన్ టు ది చర్చ్ దగ్గర తీసుకుని వస్తుంది. బట్ ద రియల్ పవర్ ఆఫ్ ది సాల్వేషన్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ టు ప్రొవైడ్ ద సొల్యూషన్స్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం యొక్క సమస్యలకి సమాధానాలు మీ దగ్గర నుంచి రాబోతున్నాయి. ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ త్రూ యూ. మీ ద్వారా ఈ ప్రపంచానికి కావలసినటువంటి గొప్ప ఆవిష్కరణలు, సొల్యూషన్స్, ఇన్వెన్షన్స్, న్యూ ప్రోడక్ట్స్, న్యూ బిజినెస్ ఐడియాస్ ఆర్ గోయింగ్ టు కమ్ త్రూ యూ. హల్లెలూయా. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ది సాల్వేషన్ ఈజ్ టు మేక్ యూ ద రూలర్స్ ఆఫ్ దిస్ నేషన్స్. ఈ లోకాన్ని, మీ ప్రపంచాన్ని, మీ లోకాన్ని పరిపాలించేటటువంటి వారిగా ఉంచడం దేవుని యొక్క ఉద్దేశం. గాడ్ వాంట్స్ టు మేక్ యూ ఎ రూలర్ ఓవర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ గివెన్. నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లో నువ్వు పరిపాలించేటటువంటి వాడిగా, ఏలేటటువంటి వాడిగా ఉండాలనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే, వెదర్ వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్ వెదర్ వీఆర్ ఇన్ సంబడి ఎల్స్ హ్యాండ్స్. నేను సంబడి ఎల్స్ అని ఎందుకు అంటున్నానంటే, సమ్టైమ్స్ వీఆర్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. మనం ఒక్కొక్కసారి మన చేతుల్లోనే మన జీవితాన్ని పెట్టుకుంటాం. ఇంకొక మాట కూడా చెప్పాలి, వీ డోంట్ నో ద ఫ్యూచర్,
మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలీదు. అండ్ వీ కెనాట్ సీ ద ఫ్యూచర్. మన ఐసైట్ ఈజ్ వెరీ షార్ట్ సైటెడ్. మనం కొంతవరకే చూడగలం. వీ కెనాట్ సీ బియాండ్ థింగ్స్. ఈ గోడ మన సైట్కి అడ్డంగా ఉంటుంది. నీ జీవితంలో when there are some blockages in your life, you cannot see your future. When there is sin in your life, you cannot see the future. When there are failures in your life, you cannot see the future. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సీ అనేటటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక నార్మల్లీ ఒక మిలిటరీ ఆపరేషన్ చేసేటటువంటి వ్యక్తులు ఇన్ ఆర్మీ, ద బెస్ట్ వ్యూ ఈజ్ ఆల్వేస్ ద ఏరియల్ వ్యూ అని చెప్తారు. ఏరియల్ వ్యూ. మనం ఎట్లా చేస్తుంటే హారిజాంటల్గా చూస్తూ ఉంటాం, బట్ గాడ్ సీస్ ఫ్రమ్ అబవ్. దేవుడు ఎప్పుడైతే పైనుంచి చూస్తాడో, గాడ్ హ్యాజ్ ఎన్ ఏరియల్ వ్యూ ఆఫ్ వేర్ యు ఆర్ గోయింగ్. నీవు ఎక్కడికి వెళ్తున్నావో దేవునికి ఒక ఏరియల్ వ్యూ ఉంటుంది. అండ్ ఇఫ్ యు కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు కమ్ అండర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు కమ్ అండర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుని యొక్క సంకల్పాల్లోనికి, దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, గాడ్ కెన్ లీడ్ యూ ఇన్ టు ఎ బెటర్ ప్లేస్, ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ బెటర్ మేనర్, యాజ్ ఎ బెటర్ పర్సన్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఐ మై సెల్ఫ్ కెనాట్ లీడ్ మై సెల్ఫ్. నన్ను నేను ఐ కెనాట్ డూ ఇట్ మై సెల్ఫ్, బికాజ్ ఐ కెన్ సీ ఓన్లీ అప్ టు సమ్, ఒక ఎక్స్టెంట్ వరకు నేను చూడగలను. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. 2035లో ఏమవుతుందో మీకు తెలియదు, 2040లో ఏమవుతుందో మీకు తెలియదు, బట్ యు ఆర్ గోయింగ్ టు బి దేర్. కాబట్టి వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. సాల్వేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సాల్వేషన్లో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని దగ్గరికి రావడం. ఈరోజు టాపిక్ ఏమని అన్నారంటే, యూస్ఫుల్ టు ద మాస్టర్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అండ్ హూ యామ్ ఐ యూస్ఫుల్ టు? నేను అసలు ఎవరికి నేను ఉపయోగకరంగా ఉన్నాను? అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు హూమ్? నేను చేసేటటువంటి వాటెవర్ ఎవరికి ఉపయోగకరంగా ఉందని మనం ప్రశ్నించుకోవాల్సిన వారం ఉంటాం. సమ్టైమ్స్ యు ఆర్ యూస్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్, సమ్టైమ్స్ యూ బికమ్ ఎన్ ఎంటర్టైనర్ టు అదర్స్. ఎదుటి వారిని ఎంటర్టైన్మెంట్ చేసేవారు ఉంటారు. సమ్టైమ్స్ యూ బికమ్ జస్ట్ ఎ కంపెనీ టు అదర్స్. మనం ఒక్కొక్కసారి వీ గో విత్ పీపుల్ హూ మేక్ అస్ జస్ట్, ఎవరు లేరు కాబట్టి మనల్ని తోడు తీసుకెళ్ళేవారు ఉంటారు. సో సమ్టైమ్స్ వీఆర్ మోర్ యూస్ఫుల్ టు ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ దిస్ వరల్డ్ దాన్ టు వన్ హూ క్రియేటెడ్ యూ. మనల్ని సృష్టించినటువంటి, మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవునికి కాకుండా మనం మనుష్యులకి, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి యూస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక వచనం చూద్దాం బిఫోర్ వీ గో ఎనీ ఫర్దర్ ఇన్ టు వాట్ ఈస్ గివెన్ టు అస్ టు గో త్రూ. ఎవరైనా చదివితే కూడా చాలా బాగుంటుంది. 2 Timothy chapter 2 verse 20. 2 Timothy chapter 2 verse 20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సంస్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనటువంటి పాత్ర అయి ఉండును. తిమోతి వాజ్ యంగ్ మ్యాన్. యవనస్తుడైనటువంటి తిమోతికి
పౌలు ఈ విషయాలు రాస్తూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ద వర్స్ దట్ ఈస్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ టు అస్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని తిమోతితో చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ రాయబడుతుంది కదా, ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక అని రాయబడుతుంది. గ్రేట్ హౌస్ గురించి రాయబడుతుంది, ఒక గొప్ప ఇల్లు. అండ్ ద యూనివర్స్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్, దేవుడు సృష్టించినటువంటి ఈ యూనివర్స్ అండ్ ద ఎర్త్ అండ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఇన్ ఇట్, మరి భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులు, దిస్ ఈజ్ గాడ్స్ హౌస్, దేవుని ఇల్లు, దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు ఇల్లు. ఈ ఇంటిలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని ఇల్లు అంటే సమ్ పీపుల్ సే ఇట్ ఈజ్ ఓన్లీ ద చర్చ్, బట్ గాడ్ వాంట్స్ యూ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. సమస్త సృష్టిని కూడా తన ఇంటిగా చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందువల్ల బైబిల్ చెప్తుంది నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ టు బి రీక్రియేటెడ్ ఇన్ ఆర్డర్ టు బీ ఇన్ ద న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. నూతనమైనటువంటి భూమి ఆకాశంలో ఉండడానికి, మన నూతన సృష్టిలోనికి ఉండేటటువంటి వారికి చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ చెప్పబడుతుంది కదా, వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడను. ఈ హౌస్ నాట్ జస్ట్ ద చర్చ్ మాత్రమే కాదు, ద ఎంటైర్ యూనివర్స్ అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇందులో కొన్ని ఘనహీనమైనవి కూడా ఉంటాయంట, కొన్ని పనికిరానివి కూడా ఉంటాయి, కొన్ని నిరుపయోగమైనటువంటి పాత్రలు కూడా ఉంటాయి. పాత్ర అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మన పాత్ర అంటే ఏ క్యారెక్టర్ అని కూడా అంటాం. ఈ పాత్ర వేశారు అని చెప్తాం, మంచి పాత్ర పోషించారు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అది కాదు, ఇట్స్ ఏ బైబిల్ చెప్తుంది వెస్సల్ అని రాయబడుతుంది. ఏ గాడ్స్ క్రియేషన్, దేవుని ఇంట్లో ఉండేటువంటి పాత్రలు. మరి మీరు ఎప్పుడైనా ఒక గొప్ప ఇంటిని మీరు కానీ చూసినట్లయితే చాలాసార్లు ఇఫ్ యు గో అండ్ విజిట్ ద ఎగ్జిబిషన్స్ కానీ మీరు చూస్తుంటే, హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి సాలార్జంగ్ మ్యూజియం కానీ వెళ్ళినట్లయితే, మ్యూజియంకి మీరు వెళ్ళే ఉంటారు. ఆ మ్యూజియంలో ఆ రాజులు ఉపయోగించినటువంటి పాత్రలు చాలా భద్రపరిచి ఉంచుతారు. నేను వన్ అకేషన్ ఈజిప్ట్లో ఫారో ఉపయోగించినటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి పాత్రలు చూశాను. అక్కడ ఈజిప్ట్లో కైరాస్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో అక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో, రాయల్ మ్యూజియంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్లో వాళ్ళు ఉపయోగించిన పాత్రలు ఏమున్నాయంటే ఆ స్పూన్ ఉంది, ఆ చెప్పులు ఉన్నాయి. ఏంటి ఎంత జాగ్రత్తగా చెప్పులు దాచి ఉంచారు అని చూస్తే, ఆ ఫారో ఉపయోగించినటువంటి, రాజు ఉపయోగించినటువంటి చెప్పులు, స్పూన్లు, పాత్రలు, తిన్నటువంటి పళ్ళాలు, ఇవన్నీ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంచారు. అక్కడ కొంతమంది వెపన్డ్ సోల్జర్స్, ఆయుధాలు ధరించినటువంటి సైనికుల యొక్క కాపలాలో ఉంచారు. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి పర్టికులర్ ప్లేస్లో ఎందుకు ఎంత సెక్యూరిటీ ఉందంటే, అక్కడ ఫారో ఉపయోగించినటువంటి ఫారో యొక్క పర్సనల్ థింగ్స్ అందులో ఉన్నాయి. దే ఆర్ వెరీ వాల్యుబుల్ అని చెప్పారు. అందులోనికి వెళ్ళడానికి ఒక స్పెషల్ టికెట్ తీసుకుని వెళ్ళే, అందులో ఏమున్నాయంటే బంగారంతో చేసినటువంటి పాత్రలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఐ సా స్లిప్పర్స్ మేడ్ బై గోల్డ్. చెప్పులు, బంగారంతో చేసినటువంటి చెప్పులు నేను అక్కడే చూశాను. బట్ ఇట్ వాజ్ ఫ్రమ్ ద టైమ్స్ లైక్ నియర్లీ 2000 years బ్యాక్. ద కింగ్ ఫారో ఉపయోగించినటువంటి చెప్పులు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడుతుందంటే ఘనమైనటువంటి పాత్రల కింద రాయబడతాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఒక ఘనమైనటువంటి పాత్రగా, దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తిగా, ఈ సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త మనల్ని వాడుకునేటటువంటి పాత్రగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, మనం మారిపోవాలంటే వాట్ షుడ్ బి డన్? వాట్ ఆర్ ది స్టెప్స్ దట్ వీ షుడ్ టేక్? వాట్ ఆర్ ది చాయిసెస్ దట్ వీ షుడ్ టేక్? వాట్ ఆర్ ది క్వాలిటీస్ దట్ వీ షుడ్ హ్యావ్? ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి? వాట్ షుడ్ ఐ డూ? మీరు చాలాసార్లు అనుకుంటారు, కొంతమంది మీలో ఐటీ సెక్టార్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్నేషనల్
ఎంఎన్సీస్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్లో. మీ ఫ్రెండ్స్ని అడుగుతారు, ఎంఎన్సీలో జాబ్ రావాలంటే వాట్ షుడ్ ఐ డూ? ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ రావాలంటే వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ డూ టు బీ హైర్డ్ బై ఏ మల్టీనేషనల్ కంపెనీ? ఒక ఎంఎన్సీ హైర్ చేయాలంటే వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ ఐ షుడ్ హ్యావ్ అని మీరు అడుగుతూ ఉంటారు. నాకేం కావాలంటారు. If I want to go to America, US or United States or Australia, one of these European countries, and to do something that's valuable, oka NASA-lo, if you want to be employed by NASA, if you want to be hired by NASA will hire cheyalante what qualification should I have? Nenu em chadavali? And what subject should I take? అనేటటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద సేమ్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు బీ యూజ్డ్ బై గాడ్, దేవుని చేత నువ్వు వాడబడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ వెసల్ దట్ ఈస్ బీన్ యూజ్డ్ బై ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు వాడుకునేటటువంటి ఒక వ్యక్తిగా, నిన్ను ఇష్టపడేటటువంటి వ్యక్తిగా, దేవుడు నిన్ను తన పని కోసం, తన కార్యాల కోసం ఉపయోగించుకునేటటువంటి సాధనంగా, యాజ్ ఎ టూల్, యాజ్ ఎ వెసల్, యాజ్ ఎ పర్సన్, దేవుడు నిన్ను ఉపయోగించుకునేటటువంటి వండర్ఫుల్ బీయింగ్గా నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలనేటటువంటిదే, దట్ ఈస్ ద అసైన్మెంట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో అసైన్మెంట్ అనమాట. ఇది ఆగిపోతూ ఉంది. సంబడి క్యాన్ హెల్ప్ దట్. నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ ఈ స్లైడ్స్ జస్ట్ ఫర్ యూ. వి గో అవుట్ ఆఫ్ దిస్ స్లైడ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు దిస్ స్లైడ్. దేవుడు వాడుకునేటటువంటి పాత్రగా ఉండాలి అంటే ఈ స్లైడ్ తయారు చేసినటువంటి జాన్ గారు తయారు చేశారు. బట్ నెవర్ మైండ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్, పబ్లిక్ కన్ఫెషన్ అండ్ ప్రొక్లమేషన్. అండ్ ఈ కేమ్ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. ఇంకా దెర్ ఈజ్ నో బీటింగ్ ద బుష్. బీటింగ్ ద బుష్ అంటే మీకు తెలుసు అనుకుంటా కదా, చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసారు జాన్ గారు. దీని అర్థం ఏంటంటే ద పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే యూ షుడ్ నో హిమ్ పర్సనల్లీ. నువ్వు వ్యక్తిగతంగా దేవుడిని తెలుసుకునేటటువంటి వాడు ఉండాలి. దేవుని తెలుసుకోవడం అంటే టు నోయింగ్ హిమ్ అంటే టు నోయింగ్ హిమ్, ఆయనని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకునేటటువంటి వాడిగా, ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉండాలి. సమ్ పీపుల్ నో హిజ్ నేమ్ బట్ డోంట్ నో హిమ్. దేవుడు అంటే అర్థం ఏంటంటే చాలామందికి పేరు తెలుసు కానీ వ్యక్తి తెలియదు. మీకు చాలాసార్లు వి విల్ హియర్ అబౌట్ గ్రేట్ పీపుల్. గొప్ప వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. ఆ స్పోర్ట్స్ పీపుల్ గురించి వింటూ ఉంటాం. మీకు ఒకవేళ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఉండొచ్చు, ఫేవరెట్ అచీవర్ ఎవరైనా ఉండొచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ ఉండొచ్చు, లేదు అంటే కామన్ కాబట్టి భారతదేశంలో యు మే హ్యావ్ ఎ ఫేవరెట్ యాక్టర్ ఉండొచ్చు, ఫేవరెట్ పర్సన్ ఉండొచ్చు. యు మే నో ద పర్సన్ బై ఫోటోగ్రాఫ్ ఆర్ నేమ్. అతని పేరుని బట్టి కానీ ఫోటోగ్రాఫ్ని బట్టి ఈ వ్యక్తి అని మీకు తెలియచ్చు. అండ్ దట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుని పేరు తెలియటం, దేవుని గురించి తెలియటం, బైబిల్ గురించి తెలియటం, యేసుప్రభు ఎవరో తెలియటం, అబౌట్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్. నిన్ను ప్రభు వాడుకోవాలంటే యూ షుడ్ కమ్ ఇన్ టు ఎన్ అక్వైంటెన్స్ విత్ గాడ్. దేవునితో నీకు ముఖాముఖిగా ఉండేటటువంటి అనుభవంలోనికి రావాలి. దేవునితో ఇంటరాక్షన్ నీకు కావాలి. దేవునితో యూ నీడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ విచ్ ఈజ్ వెరీ పర్సనల్. దేవునితో వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ నీకు రావాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉంటున్నానంటే యాజ్ యు ఆర్ యంగ్ అండ్ యు ఆర్ నౌ రెడీ టు గెట్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. మొదటి సమూయేలు గ్రంథం 3rd చాప్టర్. ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలు గురించి రాయబడుతుంది. బాలుడైనటువంటి సమూయేలు గురించి చెప్పబడినటువంటి మాటలో ఏం రాయబడుతుందంటే అక్కడ అప్పుడు అతనికి తెలియదంట. హీ డిడ్ నాట్ నో ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరము అతను ఎరిగి ఉండలేదు అని రాయబడుతుంది. దేర్ వాస్ టైమ్ దట్ శామ్యూయల్ డిడ్ నాట్ నో ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఎట్లా ఉంటుందో తెలియలేదు తనకి. అయితే
7th verse. 3. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. చాలా ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. దిస్ ఈజ్ ద అప్పటికి అని రాసింది. యెహోవా వాక్కు ఇంకా ప్రత్యక్షం కాలేదు, యెహోవాను ఎరుగుకుండెను అని రాయబడుతుంది. నేను అనుకుంటా ఉన్నాను, మీలో కొంతమంది ఆ స్టేజ్లో ఉండవచ్చు. నాట్ నోయింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ నోయింగ్ గాడ్, do not have an understanding about anything that were happening here. ఇక్కడికి ఏదో మీ ఫ్రెండ్స్తో మీరు బాగుంటుంది, బీచ్ బాగుంటుంది, క్యాంప్ బాగుంటుంది అని చెప్తే వచ్చి ఉండొచ్చు. లేదంటే మంచి గేమ్స్ అవి ఉంటాయి అని తెలుసు మీకు, పాపం బీచ్లోకి వెళ్ళొచ్చు అని వచ్చి ఉండొచ్చు. బట్ మార్నింగ్ అందులోకి అలౌ చేయలేదని కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. సో యూ మే కమ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్ బట్ నాట్ నోయింగ్ వాట్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ కూడా ఏంటంటే శామ్యూయల్ స్టేజ్ ఏంటంటే ఈ డిడ్ నాట్ నో గాడ్. ప్రత్యక్షంగా అతనికి పర్సనల్గా తెలియదు. మరి శామ్యూయల్కి ఏమైందో మీకు తెలుసు. ఏమైందంటే అండ్ హీ వాజ్ స్లీపింగ్ జస్ట్ యాజ్ యూజువల్. రోజంతా క్యాంప్లో బిజీగా ఉండి మీరు కొత్తగా ఫ్రెండ్స్ అయి ఉంటారు, న్యూ ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుని ఉంటారు. సో రాత్రి మీరు ఆ డార్మెటరీలో పడుకునేటప్పుడు మాట్లాడుకుని స్లీపింగ్ పడుకుని ఉంటారు. అలాగే శామ్యూయల్ కూడా బాలుడైనటువంటి శామ్యూయల్ పడుకుని పోయి దిస్ వాజ్ ద రైట్ టైం. దేవుడు శామ్యూయల్తో మాట్లాడడానికి ఇట్ ఈజ్ ఎన్ అపాయింటెడ్ టైం. అప్పుడు ఆ రాత్రి ఏమంటున్నాడంటే శామ్యూయల్ ఏమని పిలుస్తా ఉన్నాడు. ఈ వర్సెస్ మీరు చాలాసార్లు చదివి ఉంటారు, బట్ వీ హ్యాడ్ టు గో త్రూ. అక్కడ ఏమని రాయబడుతుంది తెలుసా? యెహోవా 3వ మారు, ఇంకా పైన రాయబడుతుంది, ఇంకా పైన 3వ మారు పిలువుగా అతను లేచి ఏలియా వద్దకు పోయింది. He heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. చాలు బ్రదర్. అండ్ గాడ్ వాజ్ స్పీకింగ్. మీకు ఒక మాట చెప్తాను, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ది అల్టిమేట్ బ్యూటీ ఆఫ్ సాల్వేషన్ యాజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతాను. వ్యక్తిగతంగా రక్షణలో నువ్వు పొందవలసినటువంటి అనుభవం ఏంటంటే ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను ఇంకొక వెర్స్ చూపిస్తాను. జాన్ చాప్టర్ 10. చాలామంది అనుకుంటారు నేను రక్షించబడ్డాను అని అనుకునే వాళ్ళు ఉంటారు రక్షణ లేకుండా. వారికి కూడా ఈ వచ్చిన భాగాలు ఉపయోగపడతాయి. మీరు కూడా ఒకసారి స్వపరీక్ష చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జాన్ చాప్టర్ 10 ఇక్కడ రాయబడుతుంది, నా గొర్రెలు నా స్వరము విన్ను. నా గొర్రెలు నా స్వరం విన్ను. ఎన్నెవరు చూసారా? గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాదు, గొర్రెలు కానందున అది ఇంకా కొంచెం కిందనమ్మ. నా గొర్రెలు నా 27th వర్డ్. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. దిస్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు దేవునికి తెలియనప్పుడు అతని దేవుని స్వరాన్ని వినలేనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నువ్వు కానీ రక్షించబడితే, దేవుడు నేను కానీ ఏర్పరచుకుంటే, నువ్వు రక్షణ అనుభవంలోనికి వస్తే, ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యూ విల్ బీ స్టార్ట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఇదివరకు నీకు అర్థం కానటువంటి విషయాలు నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు వినేటటువంటి చెవినిస్తారు. ప్రభు అస్తమాటి చెప్తా ఉన్నాడు, చెవిగలవాడు వినును గాక అని.
ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తే చాలామంది చెవులు లేని వాళ్ళు ఉన్నారన్నమాట. చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే కొంతమందికి చెవులు ఉన్నాయని. రక్షణ ఏం చేస్తుందంటే గివ్స్ యూ ఎన్ ఇయర్ దట్ హియర్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి ఆ ఎబిలిటీని దేవునికి ఇస్తారు. దిస్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లోనికి వెళ్తే యు హ్యావ్ టు దేవుడినితో మాట్లాడడం, వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం యొక్క అవగాహనను బట్టి, ఆ గ్రహింపును బట్టి నీ వాక్యం నీ హృదయంలో నొచ్చుకోవటం, ఆ హృదయంలో జరుగుతున్నటువంటి ఆ పెక్యూలియర్ వర్క్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం యొక్క పనిని నువ్వు చూసేటటువంటి వాడిగా ఉంటావు. అపోస్తుల కార్యాల్లో రాసి ఉంటుంది, ఆ వాక్యం చెప్పుచున్నప్పుడు వారు నొచ్చుకుని మేము ఏమి చేయవలెను అని అడిగారని రాసి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ వాక్యం విని అయితే వారు హృదయంలోనికి చొచ్చుకుందంట. దీస్ ఆర్ ఆల్ ది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఒకవేళ నీవు రక్షణను గూర్చినటువంటి నిశ్చయత ఎక్స్పీరియన్స్, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటండి, రక్షణ అంటే మా పాస్టర్ గారు చెప్పారు, యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకుంటే సరిపోతుంది, నేను రక్షణ పొందేశాను, బాప్తిసం ఇచ్చేశారు, మరి మీరు మాట్లాడుతున్నది ఏంటో నాకు అర్థం కాలేదని ఒకవేళ మీరు అనొచ్చు. పేతురు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మరి వారు ఆ మాటలు విని 37వ వచనం, 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఆ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తలుడు అడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అని రాయబడుతుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నువ్వు వాక్యం వింటున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎక్స్పీరియన్స్, నీకున్నటువంటి వాక్యం నీతో మాట్లాడడం, దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడడం, అట్లాంటి అనుభవాలైనా నీ జీవితంలో ఉన్నాయా? నాకు కావాలి ప్రభు అని ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే దట్ ఈస్ వాట్ ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పబ్లిక్ కన్ఫెషన్ గురించి కూడా నేను చెప్తాను. ముందు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది మామూలుగా వెళ్దాం. ఓకే, రోమన్స్ చాప్టర్ 10:9-10. రోమపత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 10వ వచనంలో కన్ఫెషన్ గురించి రాయబడతాను. దాని గురించే చెప్తాను. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేటటువంటి అనుభవం కొరకు మీరు ప్రయాసపడాలి. చాలామంది విని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ విన్నప్పుడు ఈజ్ గాడ్ స్పీకింగ్, దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని గమనించాలి. రోమపత్రికలు ఈ వచనం చదువుతారా? 10వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ద కన్ఫెషన్. మనం చాలాసార్లు వీ విల్ బీ స్టే స్టిల్, మనం వెనకుండి కామ్గా ఉండిపోతూ ఉంటాం. ఒకసారి అట్లాగే ఒక పెద్ద ఎవాంజలిస్టిక్ క్యాంప్ జరుగుతుందంట, ఒక సువార్త సభ జరుగుతూ ఉంటే అక్కడ యవనస్తులందరికీ వాక్యం వింటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఒక ఆల్టర్ కాల్ ఇచ్చారంట. ఒక దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు తెలుసు డెఫినెట్లీ అట్లీస్ట్ 2 యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కానీ ముందుకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆయన ఆల్టర్ కాల్ ఇస్తున్నారంట. ఆ మీటింగ్కి ఎప్పుడు వెళ్ళినటువంటి 2 యవనస్తులు వెళ్ళి వెనకాల కూర్చున్నారంట. వెనకాల కూర్చుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రభు నాతో మాట్లాడాడు, పాస్టర్ గారు నా గురించే చెప్తున్నట్టున్నారంటే, లేదు నాతో కూడా మాట్లాడారు,
నాకు దేవుని వాక్యం హృదయంలో గుచ్చుకుంటుంది. నేను ముందుకెళ్ళి రక్షణ పొందాలని అనుకుంటా ఉన్నాను. నాతో కూడా మాట్లాడాడంటే వాళ్ళ స్నేహితులు అన్నారంట, మనిద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా తెలుసుకుందాం, ముందు నువ్వు వెళ్ళి ఇంకొకరు వస్తే నేను ఆగిపోతా, ఇంకొకరు ఎవరు రాకపోతే నేను వస్తా అని చెప్పాడు. ఇద్దరితో దేవుడు మాట్లాడాడు. పాస్ట్ గారు అంటున్నారు, ఇక్కడ ఇద్దరు యవనస్తులు ఉన్నారు, వాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడాడు అనేసి. ఆఖరికి ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక అతను ముందుకు వచ్చి ప్రభువుని అంగీకరించాడంట. ఇంకొక బ్రదరు నేను కాదు అనుకుని వెనక్కి ఉండిపోయాడంట. ఇట్ ఈజ్ నాట్ మీ, ఇద్దరే అని చెప్తున్నారు కదా, నేను కాదు అనుకుని అతను వెనక్కి ఉండిపోయాడంట. వన్ బికేమ్ వెరీ ఫేమస్ ప్రీచర్, వరల్డ్ రెన్యూడ్ ప్రీచర్ అయ్యాడంట. తర్వాత అదర్ పర్సన్ రక్షించబడ్డాడు కానీ ఒక చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి అయ్యాడంట. నేను ఏమని చెప్తా ఉంటానంటే, వెన్ గాడ్ స్పీక్స్ విత్ యూ, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు ఆ రైట్ టైంలో కానీ రెస్పాండ్ అయితే గాడ్ కెన్ టేక్ ఫ్రమ్ దేర్ టు వేర్ హీ వాంట్స్ యూ టు టేక్ టు. ఆయన వాడుకునేటటువంటి పాత్రగా. చాలామంది రక్షించబడతారు కానీ లేట్ ఇన్ దేర్ లైఫ్, వారి జీవితంలో 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా కష్టాలు, బాధలు అనుభవించి డెత్ బెడ్ మీద కూడా కొంతమంది ప్రభువుని అంగీకరించి వారు ఉంటారు. అప్పటికి దట్ వాజ్ టూ లేట్. అప్పటికి ప్రభు ఏం వారితో ఇంకేం చేయలేడు. వారికి కేవలం రక్షణ మాత్రమే వస్తుంది తప్ప, వారు రక్షణ సంబంధమైనటువంటి ప్రభు వారి కొరకు సిద్ధపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలన్నీ వాళ్ళు కోల్పోతారు. వారు ప్రభు వాడబడేటటువంటి వారుగా ఉండరు. ప్రభు ఇంక వాళ్ళని వాడుకోలేడు. ఒక పారాలిసిస్ వచ్చి మంచం మీద పడిన వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుని రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వారం రోజుల్లో చనిపోతే వాడిని ఇంక ప్రభు వాడుకోలేడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు యవన కాలంలో దేవుని దగ్గరికి రావాలి. యవన కాలంలో నువ్వు ప్రభువుకి అర్పించుకోవాలి. యవన కాలంలో నువ్వు ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకుని దేవుని దగ్గరికి వస్తావో, దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు సిద్ధపరచబడినటువంటి వాడు ఉంటావు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రతగా చేయండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ కన్ఫెషన్. మనం మన నోటితో ఒప్పుకోవాలి మన పాపముల నుంచి మన పాపములు ఆయన రక్తంలో కడుక్కోవాలి. నేను ఈ 3 ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే దీస్ ఆర్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్. ఒక ఇంట్లో అనేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. ఆ పాత్ర ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర ఎలాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మస్ట్ బి క్లీన్డ్. అది శుభ్రపరిచినటువంటి పాత్రగా ఉండాలి. అది ఘనమైనటువంటి ప్రభు వాడుకోవాలంటే, యజమానుడు వాడుకోవాలంటే ఆ పాత్ర మొట్టమొదటి శుభ్రపరచబడినటువంటి నీ జీవితం ఎప్పుడైతే క్లీన్ చేయబడుతుందో, యేసు రక్తంతో ఎప్పుడైతే కడగబడుతుందో, నీ పాపములను ఒప్పుకుని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని కడుక్కుంటావో, అప్పుడు నీ జీవితమే నీవు దేనికి సిద్ధపరచబడుతున్నావంటే, దట్ హియర్ ఐ యామ్ గాడ్, నేనున్నాను, నన్ను వాడుకో ప్రభు అని చెప్పడానికి ఇష్టపడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సీన్. ఇక్కడ యెషయాకి ఒక గొప్ప దర్శనం వస్తుంది. ఈ గొప్ప దర్శనం వచ్చినప్పుడు యెషయా ఏం చెప్తున్నారంటే, ఐజియా చాప్టర్ 6, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమి చెప్తున్నాడు తెలుసు? 5వ వచనంలో ప్రభువు యొక్క దర్శనాన్ని చూశాడు. ఒక్క నిమిషం బ్రదర్. ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో గొప్ప దర్శనం ఇది. దిస్ ఇస్ ద అల్టిమేట్ దర్శనం అనమాట అండి.
ఒక అత్యున్నతమైన సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం దగ్గర దేవదూతలు ఆ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధించడం చూశాడు. ఆ సీన్ చూసేటప్పటికీ, ఆ సీన్ గురించి ఒకసారి కూడా చదువుదాం, బాగుంటుంది. ఏమని ఉన్నదంటే, ఆ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమును ప్రభు ఆసీనుడి ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వాడి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండెను. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ములు పునాదులను కదులుచు మందిరము ధూపము చేత నిండగా ఆ సీన్ చూశాడండి. అక్కడ ఏమవుతుందంట, ఆ దర్శనములో దేవదూతలు శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడం చూశాడు. ఆ పరిశుద్ధతను చూసినప్పుడు తనకు కొంచెం భయం వేసింది. ఇంత గొప్ప పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్, వ్యక్తిగతంగా ఈ దర్శనంలో నేను చూశాను. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? అయ్యో అంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. నేను నశించదని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసుకుంటున్నాను చెప్తాను. నా పెదవులు అపవిత్రం, నేను మాట్లాడలే అని చెప్తుంటే అప్పుడు ఏమైందంట, 6వ వచనం, ఆ శరాబుల్లోనొకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబొట్టుకుని నా యొద్దకు తిరిగి వచ్చి నా నోటను దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయినను. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తము నేనున్నాను ప్రభువా నేను. ఇది వండర్ఫుల్ థింగ్. అప్పుడు ఏమనుకున్నాడు, మొదట ఏమన్నాడంటే, ప్రభువా నా పెదవులు అపవిత్రమైనవి, నా జీవితం అపవిత్రమైనది, నేను నీకెందుకు పనికొస్తాను, నువ్వు చూస్తే పరిశుద్ధుడివి, నా పెదవులు అపవిత్రమైనవి అని చెప్పినటువంటి యెషయా ఒక్కసారి ఆ కారుతో మండుతున్నటువంటి ఆ కారుతో ఒక నిప్పురవ్వను తీసుకుని వచ్చి నోటి దగ్గర పెదవుల దగ్గర తగిలించాడంట దూత. తగిలించేటప్పటికి అంటున్నాడు, ఆ తర్వాత మాట్లాడుకుంటున్నాడు, నేను ఎవరిని పంపించాలి, నా పక్షముగా నేను ఎవరిని పంపించాలి, నా పని నిమిత్తం నేను ఎవరిని వాడుకోవాలి అని అంటే, వెంటనే ఎప్పుడైతే దేవుడు తను పరిశుద్ధపరిచాడో, ఎప్పుడైతే ఆ అగ్ని వంటి ఆయన సన్నిధిలోంచి తీసుకురావంటి అగ్ని చేత తను పరిశుద్ధపరచబడ్డాడో, వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా, నేనున్నానని చెప్తా ఉన్నాడు. హీర్ ఐ యామ్ గాడ్ అని రాసి ఉంటుంది, నన్ను పంపుము అని రాయబడుతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, పర్సనల్ కన్ఫెషన్ ఏంటంటే, ప్రభు నిన్ను కడిగినప్పుడు, ప్రభు నిన్ను దర్శించినప్పుడు, నీవు వాక్యము చేతను ఆత్మ చేతను దర్శించబడినప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను చేస్తా నా పని, నీవు వాడుకునేటటువంటి పాత్రగా నేనుంటానని చెప్పేటటువంటి ఆ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫెషన్కి ప్రభు నేను తీసుకొచ్చేటటువంటి వాడు ఉన్నాడని నేను ఈ మాట మీకు చెప్తాను. తర్వాత ఇంకొక వచనం 2 Corinthians 5:17, దేవుడు నిన్ను వాడుకోవాలంటే దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, దేవుణ్ణి వ్యక్తిగతంగా దేవునితో నీ జీవితంలో అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రభువా నీ స్వరం నాకు వినిపించుము అని నువ్వు ప్రార్థించేటటువంటి వాడు ఉండాలి. రెండవదిగా, నీ పాపముల నిమిత్తం, నీ అపవిత్రత నిమిత్తం, నీ జీవిత నిమిత్తం ఏ పాయింట్ ఆఫ్ కన్ఫెషన్, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని నువ్వు కడుగుకుని పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండాలి. దిస్ ఇస్ అబౌట్ ఐ థింక్ 2 Corinthians 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందు వాళ్ళ వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవా ఆయనది సమస్తమును సమాధానపరిచి. ఇట్స్ టాకింగ్ అబౌట్ న్యూ క్రియేషన్. దేవుడు ఏం చేస్తారంటే, గాడ్ కెనాట్ యూజ్ ద రాటన్ థింగ్స్. పాడైపోయిన మనం కూడా
ఒకవేళ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి పాడైపోయినటువంటి బిర్యానీ ఫుడ్ పెట్టారనుకోండి, మనం అది తినలేం, అది చూడలేం కూడా. ఒకవేళ నీ పాత్ర బాగున్నా అందులో ఉన్నటువంటి కంటెంట్ బాగుండాలి. ఇప్పటి వరకు దేవుడు వాడుకునేటటువంటి పాత్ర, ఆ పాత్రలో ఉన్నటువంటి ఇన్సైడ్, యువర్ హార్ట్ మస్ట్ బి క్లీన్, అది ప్రెజెంటబుల్, అది చక్కగా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి. ఒకసారి కొంతమంది మీ మదర్స్, మేబీ ఉమెన్, దే మేక్ లాట్ ఆఫ్ థింగ్స్, అది బాగా చేస్తారు, రుచికి బాగుంటాయి కానీ చూడడానికి బాగోవు. కొన్ని చూడడానికి బాగుంటాయి, రుచికి బాగోవు. హోటల్లోకి వెళ్ళామనుకోండి, రెడ్గా చాలా బిర్యానీ చాలా బాగుంటుంది అని మనకి యాపటైట్ కలుగుతుంది. తీరా తినేటప్పటికి అది సరిగా ఉండదు. కొన్నిసార్లు మనకి బాగా కనిపిస్తుంది, రెడ్గా ఉంది, చక్కగా ఉంది, ఈ మసాలా బాగుంటుంది, కారంగా బాగుంటుంది బిర్యానీ అనుకుంటాం. తీరా తినేటప్పటికి అందులో టేస్ట్ ఉండదు. ఐ థింక్ హైదరాబాద్ బిర్యానీ ఈజ్ వెరీ ఫేమస్, అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇట్స్ టేస్ట్ బట్ ఆల్సో ఇన్ ఇట్స్ కలర్. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కలర్ఫుల్గా ఉంటారు బట్ లోపల కంటెంట్ ఉండదు. కలర్ఫుల్గా ఉండదు కానీ లోపల కాంటెంట్ ఉండదు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నాట్ జస్ట్ బీయింగ్ కలర్ఫుల్, బయటికి నువ్వు కలర్ఫుల్గా ఉండడం కాదు, లోపల పరిశుద్ధత అనేటటువంటి కంటెంట్ నీ లైఫ్లో ఉండాలి. యువర్ హార్ట్ మస్ట్ బి క్లీన్. నువ్వు నాట్ ఓన్లీ వాష్ యువర్ సెల్ఫ్ అండ్ డ్రెస్ యువర్ సెల్ఫ్ నీట్లీ, బయటికి చక్కగా తయారయ్యి నువ్వు యాక్సెప్టబుల్గా ఉంటే సరిపోదు, నీ హృదయము కూడా దేవుని యేసు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడి an acceptable offering అని ఉండాలి. రోమన్స్ చాప్టర్ 12, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. ఇక్కడ రాసినప్పుడు రెన్యూయింగ్ ఆఫ్ స్పిరిట్ గురించి రాశారు. కొంతమంది అన్నీ బాగుంటాయి కానీ ఈజ్ టాకింగ్ మోర్ అబౌట్ యువర్ యాటిట్యూడ్, ఇన్వర్డ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇన్వర్డ్ యాటిట్యూడ్ చాలాసార్లు. కాబట్టి సహోదరులారా, 12వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యములను బట్టి మీరు బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తం కాయని. మీరు లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. సెకండ్ వర్డ్స్ ఇక్కడ రాయబడినటువంటి మాటలో రెన్యూ యువర్ నేచర్ అని రాశారు. ద రెన్యూవల్ ఆఫ్ నేచర్ అంటే చాలాసార్లు మనం వెళ్తాం బట్ వీ డోంట్ టేక్ అవర్ మైండ్, మన మైండ్ని మనం తీసుకుని వెళ్ళాం. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడుతుందంటే రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. నాకు తెలుసు మీలో కొంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మైండ్ ఎక్కడ ఉండొచ్చు. మీ మైండ్ మా సెల్ ఫోన్ చూసుకోవడానికి వీలు లేదు. ఫోన్ మీ దగ్గర ఉందా, తీసుకున్నారా? ఫోన్ చూడడానికి వీలు లేదు. ఒకవేళ ఇంటి దగ్గర బ్యాక్ హోమ్ ఏమవుతుందో, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, నేను ఈ క్యాంప్కి వచ్చి చిక్కుకున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాను, హైదరాబాద్లో చాలా ప్లాన్ చేసుకున్నాం, మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు పలానా చోటుకి వెళ్దాం అనుకున్నారు అని. యువర్ మైండ్ మే బీ విత్ యువర్ ఫ్రెండ్స్ బట్ యువర్ బాడీ మే బీ హియర్. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని చెప్తా ఉంటారు. సో చాలామంది దేవుడు వాడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేర్ మైండ్ ఆబ్సెంట్ అండ్ బాడీ ప్రెజెంట్. అది వాడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మైండ్ ఎప్పుడు ఉంటుందంటే 1980లో ఉంటుంది, వీడు మాత్రం 2024లో ఉంటాడు. ఈజ్ నాట్ బీన్ రెన్యూడ్. బీయింగ్ రెన్యూడ్ అంటే అర్థం ఏంటంటే బీయింగ్ అప్డేటెడ్ టు ద ప్రెజెంట్ టైమ్స్. ఈరోజు ఈ క్షణానికి దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఆ రోజుకు నువ్వు సిద్ధపడి ఉండాలి. గాడ్ వాంట్స్ టు ఈరోజు ఈ నిమిషంలో దేవుడు నిన్ను వాడుకోవాలంటే యూ షుడ్ బి రెడీ ఫర్ దిస్ అవర్. ఈ నిమిషానికి నువ్వు రెడీగా ఉండాలి. మీకు చాలాసార్లు ర్యాండమ్ అసైన్మెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు కాలేజీలో చదువుతూ ఉంటే, ఒకవేళ ఎవరైనా పీజీ లెవెల్స్లో ఎంబీఎస్ కానీ అట్లా చదువుతానికి కోర్సెస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం అందరూ ప్రజెంటేషన్స్కి అందరూ ప్రిపేర్ అవుతారు, అందరినీ ప్రిపేర్ అయ్యి రమ్మంటారు. కానీ ర్యాండమ్గా ఒక 2-3 పీపుల్ని లాటరీ వేసి తీస్తారు. దేర్ అండ్ వేర్ అప్పటికప్పుడు నీవు ఆ ప్రజెంటేషన్ చేయవలసి ఉంటుంది. ఇంకొకసారి ముందుగా టాపిక్స్ చెప్పరు, ఒక 10-20 టాపిక్స్ చెప్తారు. అక్కడికి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజెంటేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత టాపిక్ చెప్తారు. ఒక 5-10 మినిట్స్లో ఆ టాపిక్ నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు ప్రజెంటేషన్ చేయవలసి వస్తుంది.
ఎవరైతే ఎవరైతే తరోగా సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడగలుగుతూ ఉంటారు. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యు రెన్యూయింగ్ యువర్ మైండ్, మీ మైండ్ రెన్యూ అవ్వాలి. ఇట్ షుడ్ బి అప్డేటెడ్. యూ కెనాట్ బి స్లో ఇన్ దిస్ జనరేషన్. కొంతమంది ఉంటారు చాలా స్లోగా ఉంటారు, 10 years బ్యాక్ ఉంటారు. వారి స్టైల్ ఏమో మోడర్న్గా ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ ఏమో అప్డేటెడ్గా ఉండదు. దేవుడు కూడా ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ టు ద ప్రెజెంట్ టైం, నువ్వు ప్రెజెంట్ టైం అంటే నీ ఫ్యాషన్ గురించి నేను మాట్లాడట్లేదు, నీవు దేవుని విషయంలో దేవుడు వాడుకోవడానికి కావలసినటువంటి కాంపిటెన్సెస్ కలిగి ఉండాలి. మీరు జాబ్ మార్కెట్కి కొంతమంది ఇంజనీరింగ్ చదివి లేదంటే అదర్ కోర్సెస్ చదివి రేపొద్దున జాబ్ మార్కెట్కి వెళ్తారు. ఎస్పెషలీ వెన్ యూ కమ్ టు సాఫ్ట్వేర్కి వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేటటువంటి నిరంతర ప్రయాణం. అది నిరంతరం ఏదో న్యూ లాంగ్వేజెస్ నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు ఒకవేళ అప్డేటెడ్గా లేవనుకో, యూ విల్ బీ అవుట్డేటెడ్ అండ్ యూ విల్ బీ సెంట్ హోమ్. నువ్వు కానీ రేపు కొత్తగా వచ్చినటువంటి ఆ టెక్నాలజీస్ నేర్చుకోకపోతే, కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్స్ నీకు అండర్స్టాండింగ్ లేకపోతే, నీ ప్రొఫైల్లో నువ్వు జాబ్ ప్రొఫైల్లో నువ్వు వారికి రెజ్యూమ్ పెట్టినప్పుడు నీ CV వాళ్ళకి ఇచ్చినప్పుడు అందులో చూస్తారమ్మా నువ్వు అప్డేటెడ్గా ఉన్నావా, అప్డేటెడ్గా లేవని. రెన్యూయింగ్ యువర్ మైండ్ ఈజ్ టు రిసీవ్. దేవునితో నువ్వు అప్డేటెడ్గా ఉండాలి. నీ రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్ ఎప్పుడు జరుగుతుందంటే వాక్యంలో చెప్పబడినట్లు నీ మనస్సు మారి నూతన పరిచుట వలన రూపాంతరం పొందాలని. ద చేంజ్ ఆఫ్ మైండ్ అండి, ద చేంజ్ ఆఫ్ మైండ్. నేను చేంజ్ ఆఫ్ మైండ్ గురించి చాలా విషయాలు డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పగలను, కానీ టైం కన్స్ట్రెయిన్. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు సంథింగ్. మీరు మన వరల్డ్లో ఇఫ్ యు ఆర్ ఎ వరల్డ్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే, ఒక జోన్ నుంచి మరొక జోన్కి మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఇండియా నుంచి యుఎస్కి ప్రయాణం చేస్తున్నారనుకోండి, లేదంటే ఒక హాట్ కంట్రీ నుంచి కోల్డ్ కంట్రీకి ప్రయాణం చేస్తున్నారనుకోండి, బిఫోర్ యూ ల్యాండ్ ఇన్ టు ద న్యూ ప్లేస్లోకి మీరు ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారనమాట అండి. అవుట్ సైడ్ ఇన్ ఇంగ్లాండ్ ఎక్కడైతే మీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో ఆ ల్యాండ్ అయ్యే దగ్గర ద టెంపరేచర్స్ 2 degrees 4 degrees ఉన్నాయి కాబట్టి పుట్ యువర్ జాకెట్స్ ఆన్ అని చెప్తారు. మీ యొక్క మిమ్మల్ని వేడిగా ఉంచడానికి ఉన్నటువంటి వింటర్ వేర్ మీరు వేసుకోమని చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే నేను సమ్మర్లో ఒక్కొక్కసారి యూ స్టార్ట్ ఇన్ సమ్మర్, యూ గో ఇన్ టు ద వింటర్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఫిజికల్గా యూ నేచర్ని ప్రిపేర్ అవ్వాలి, అదే స్పిరిచువల్గా కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని ప్రభు వాడుకుంటాడు. మీకు తెలుసు బుద్ధిగల కన్యకల గురించి మీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏముందంటే ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ ఎప్పటి వరకు ఉంచుకున్నారంటే ఒకవేళ లేట్ అయితే ఇక్కడ మీరు 4 days క్యాంప్, ఒకవేళ ఏ కారణం చేతనే ఒకరోజు ఎక్స్టెండ్ అయితే ఒక జత బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకున్నారనుకోండి, యూ కెన్ స్టే వన్ more day. ఒకవేళ లేదండి నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను 2 daysలోనే వెనక్కి వెళ్ళిపోతానండి, యూ కెనాట్ గో ఫార్వర్డ్. నేను ప్రిపరేషన్ గురించి చెప్తా ఉంటున్నాను. దేవుడు నీకు సిద్ధపరిచేటటువంటి దాని కొరకు, దేవుడు నీకు ఏర్పరిచిన దాని కొరకు నువ్వు సిద్ధపడాలంటే యూ హ్యావ్ టు సెట్ యువర్ మైండ్ అండ్ బీ ప్రిపేర్డ్. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అండ్ ద ప్రొక్లమేషన్ ఫ్రమ్ ద చైల్డ్ టు ఇక్కడ వాక్యంలో రాయబడతా ఉన్నది. నేను చాలా విషయాలు చెప్తాను. యూస్ఫుల్ టు ద మాస్టర్. దేవుడు ఉపయోగించుకునేటటువంటి వ్యక్తిగా మనం ఉండాలని. ఈ వెర్స్ చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం, లూక్ చాప్టర్ 14, 16 to 35, 26 to 35. లూకా సువార్త 14వ అధ్యాయం. ఎవరైనా తీస్తారా? దేవుడు వాడుకునేటటువంటి వాడుకుంటానంటే సమ్టైమ్స్ ఇక్కడ రాయబడుతున్నది, యు బీ ప్రిపేర్డ్ టు గివ్ అప్ సమ్ థింగ్స్. నాట్ నెసెసరీ ఇక్కడ తల్లిదండ్రులని వాళ్ళని విడిచిపెట్టమని కాదు, కానీ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ ఫ్రెండ్స్ కంటే. ఒక్కొక్కసారి చాలామంది చాలాసార్లు రక్షణకు రాకపోవడానికి కారణం ఏంటంటే, నేను రక్షించబడితే నా ఫ్రెండ్స్ని నేను విడిచిపెట్టేసేయాలి,
నా నా అలవాట్లు నేను విడిచిపెట్టేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రభువుని వెంబడించినటువంటి వారు ఉంటారు. ఈ లోకాసువార్తలో రాయబడుతుంది, నేను ద వర్డ్స్ యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను ఎవడైనా వెంబడింపగోరితే వాడు ఏం చేయాలో చెప్తున్నాడు. దేర్ ఈజ్ అ కాస్ట్ టు పే. మరి ప్రభు నిన్ను వాడుకునేటటువంటి వాడిగా ఉండాలంటే నువ్వు కొంత కాస్ట్ పే చేసేటటువంటి వాడిగా ఉండాలి. తర్వాత ఈ అధ్యాయంలో చాలా ద హేటింగ్ గురించి రాయబడుతుంది. బేరింగ్ ద క్రాస్, సిలువను ఎత్తుకుని నువ్వు వాడిని వెంబడించాలి. దేర్ ఈజ్ అ కాస్ట్ ఇన్వాల్వ్డ్. నువ్వు ప్రభు నిన్ను వాడుకోవాలంటే నువ్వు సిద్ధపడేటటువంటి వాడు, దాని కొరకు సిద్ధపడిన వాడిగా ఉండాలి. తర్వాత అబాయిడింగ్ ఇన్ హిజ్ వర్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది, ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలని. 8వ అధ్యాయం 31, ఆయన వాక్యం యందు నువ్వు నిలిచి ఉండాలని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8:31 ఎవరైనా చదవండి. తర్వాత యేసు మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండేద్దరని చెప్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను వాడుకునేటటువంటి వ్యక్తిగా, ఘనమైనటువంటి పాత్రగా నువ్వు యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ నువ్వు ఉండాలి, దేవుని శిష్యుడిగా ఉండాలి అని నువ్వు కానీ ఆశపడితే నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ ఆయన అంత వాక్యం అందు నిలిచినటువంటి వారుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మాట రాయబడుతుంది. ఏం రాయబడుతుందంటే, మీరు నా యందును నేను మీతో చెప్పిన మాట, 3వ వచనం నేను చదువుతున్నాను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందును నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానేమి ఎలాగును ఫలింపదో అలాగును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఇదే అధ్యాయంలో కిందన రాయబడుతున్నది 7వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులందరూ. 8వ వచనంలో రాస్తుంది, మీరు బహుగా ఫలించుట వలన. ఇంకొక థింగ్ ఏంటంటే, మనం దేవుడు వాడుకునేటటువంటి వాడిగా, ఆయన వాక్యమందు నిలిచినటువంటి వాడిగా ఉంటే వీ విల్ బీ ఫ్రూట్ఫుల్ పీపుల్. చివరిగా యోహాను సువార్తలో 6:13 వచనం కూడా చూద్దాం. 13వ అధ్యాయం 35వ వచనం, మీలో ఒకరిని ఎడల ప్రేమ కలిగిన వారి ఉండిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులై తెలుసుకుందనన్న. ఈ దేవుని యొక్క శిష్యులుగా ఉండడం, ఆయన ఉపయోగించుకునేటువంటి పాత్రగా ఉండాలంటే క్రైటీరియాస్ ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నాయి. తర్వాత ఇట్ ఈజ్ నాట్ విత్ వాట్ యు హ్యావ్ బట్ వాట్ యు కెన్. మరి నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, కానీ నువ్వు ఆయన కొరకు ఏం చేయగలవో దానిని బట్టి ఆయన నేను వాడుకునేటటువంటి వాడు ఉన్నాడని చెప్తున్నాను. చూడండి, గాడ్ యూజ్డ్ కింగ్స్, ఆయన రాజులను ఉపయోగించుకునేవాడు, అండ్ క్వీన్స్, లీడర్స్, ప్రాఫిట్స్, ఆర్డినరీ పీపుల్, జెంటైల్స్, లెపర్స్, యానిమల్స్. ఈ విషయం తెలుసు. దేవుడు గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఇగ్నోరబుల్ పర్సన్ని, నేను ఎందుకు కూడా పనికిరాను, నేను ఎందుకు ఏం చేయలేనని మీరు అనుకోవచ్చు. మోసెస్ ఏమనుకున్నాడంటే, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని కాబట్టి నేను ఎట్లాగో ఫారో దగ్గరికి వెళ్ళగలనని చెప్పాడు. సో వాట్ ఎవర్ నువ్వు ఏదైనా చేయలేవు, ఏదైనా బలహీనత, నేను అది చేయలేను నువ్వు అనుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను వాడుకునేటటువంటి వాడుగా చేస్తాడు. దీనికి ఇంట్రెస్టింగ్లీ ఐ థింక్ దిస్ ఓవర్ ద స్లైడ్స్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్గా దేవుడు నిన్ను వాడుకునేటటువంటి వాడిగా ఉండాలంటే మొట్టమొదటిగా యూ షుడ్ బి ఏ క్లీన్ వెసల్. నువ్వు పరిశుద్ధపరచబడినటువంటి వెసల్గా ఉండాలి. రెండవదిగా యు ఆర్ ఎ పర్సన్ హూ కన్ఫెసెస్ ద సిన్. నీ పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడిగా ఉండాలి. మూడవదిగా యు షుడ్ బి ఎ డిసైపుల్ దట్ స్టాండింగ్ ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యంలో స్థిరమైనటువంటి వాడిగా నిలబడి విధేయత కలిగినటువంటి వాడిగా, సమ్మన్ హూ ఈజ్ రెడీ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుని చేత వాడుకోవడానికి సిద్ధపడినటువంటి వాడిగా, ఆయన ద కాస్ట్ పేయింగ్, దానికి వెల చెల్లించేటటువంటి వాడుగా. వెల అంటే డబ్బులు కాదు నేను చెప్పేది, నీ సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించేటటువంటి వాడుగా ఉండాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు ఇవ్వాలని అనే సమర్పణ కలిగిన వాడుగా ఉండాలి. ఆ సాక్రిఫైస్ ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ నీవు ఎంత అల్పమైన స్థితిలోనూ ఉన్నతమైనటువంటి స్థితిలోనూ దేవుడు నేను తీసుకుని వస్తాడు. దావీదుని మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదు గొర్రెలు కాసేటటువంటి వాడు, తనకి ఉన్నటువంటి ఒకే ఒక్క తలాంతు, ఆ తలాంతుతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు.
తన వాయిద్యాలు వాయిస్తూ ఆ ఏకతార వాయిస్తూ దేవునికి చాలా కీర్తనలు, మనం చదువుకున్నటువంటి కీర్తనలో చాలా ఎక్కువ కీర్తనలు దావీదు సమకూర్చినటువంటివి, రాసినటువంటివి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే తన తలాంతును ప్రభువు కొరకు ఉపయోగించడం మొదలుపెట్టాడు, మీకు ఏదైనా గిఫ్టింగ్ ఉంటుంది, ఆ గిఫ్టింగ్ ఎప్పుడైతే దేవుని కొరకు ఉపయోగించడం మీరు మొదలు పెడతారో, దెన్ గాడ్ విల్ స్టార్ట్ యూజింగ్ యూ ఇన్ ఎవ్రీ అదర్ వే. చాలామంది అనుకుంటారు దేవుడు ఉపయోగించుకునే పాత్రగా ఉండాలంటే మరి వాకింగ్ చెప్పడమో, లేదు అంటే చర్చ్కి పరిమితమైంది అనుకుంటారు. యూ కెన్ బీ ఏ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. దేవుని యొక్క చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా, దేవుని యొక్క చేతిలో ఒక టూల్గా, ఏ టూల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మరి ఒక నేర్పరి అయినటువంటి పనివాని చేతిలో టూల్గా, ఆయుధంగా, నేర్పరి అయినటువంటి పనివాని చేతిలో ఉన్నటువంటి టూల్గా మీరు ఉండాలంటే మీరేం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్ అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఆయనకి నువ్వు సమర్పించుకొని, ప్రభువా నేను నిన్ను నీ చేత నీవు వాడుకునేటటువంటి యవనస్తురాలుగా నేను ఉండాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఐ కమ్ అంటు యూ, నేను నీ దగ్గరికి వస్తాను ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చి మనం సమర్పించుకోవాల్సినటువంటి వారం ఉన్నాం. అప్పుడు దెన్ గాడ్ విల్ స్టార్ట్ యూజింగ్ యూ. దేవుడు దావీదుని అల్పమైనటువంటి స్థితి నుంచి ఆ దేశానికి రాజుని చేశాడు. ఏసేపు తన సోదరులు తను అమ్మివేసి తన్ని ఒక లోతైనటువంటి నూతులో పెట్టారు. ఏసేపు గురించి చెప్తా అన్నారు, ఫ్రమ్ ఏ పిట్ టు ప్యాలెస్, పిట్ టు ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ టు ప్యాలెస్. ఏసేపు జీవితాన్ని 3 మాటల్లో ఎలా చెప్తారంటే, ఒక లోతైనటువంటి గోతిలో తన సహోదరులు పెట్టినప్పుడు ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి వారు ఏసేపును కొనుక్కుని తీసుకుని వెళ్ళి పొతేఫర్ ఇంట్లో ఒక స్లేవ్గా పెట్టుకుంటారు. అప్పుడు ఆ పొతేఫర్ భార్య ఏం చేస్తుందంటే తన మీద ఒక తప్పుడు కేసు బరాయించి అతన్ని ప్రిజన్లో పెట్టిస్తుంది. ఆ ప్రిజన్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ప్రిజన్లో తన తోటి ప్రిజనర్స్కి డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ యేసేపుని రాజు దగ్గరికి తీసుకుని వస్తాడు. కాబట్టి 4 మాటలు ఏం చెప్తారంటే, 3 మాటల్లో ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ అండ్ ప్రెజెంట్ టు ప్యాలెస్. మరి యేసేపుని లోతైనటువంటి గోతుల గుంటలో పడిపోయి మరి తిండి లేక నీరు లేక చావవలసినటువంటి స్థితి నుంచి ఆ ఈజిప్ట్ దేశానికి, ఆ ప్యాలెస్లోనికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తాడు. యు నెవర్ నో వాట్ గాడ్ కెన్ డూ టు యూ. దేవుడు నీకు చేయగలిగినటువంటి సిద్ధపరిచినవి ఎంత ఘనమైనవో మనకి తెలియదు. వాక్యంలో రాయబడుతుంది, ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదని రాయబడుతున్నాను. దేవుని చేత వాడబడ్డానికి మనం కానీ ఇష్టపడితే, ప్రభువా నన్ను నువ్వు ఉపయోగించుకునేటటువంటి యవనస్తురాలుగా నువ్వు చేయమని మనం కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం సమర్పించుకోవడం మొదలు పెడితే, గ్రాడ్యువల్లీ క్రమక్రమముగా యేసేపు ఇస్సాకు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, తను క్రమక్రమముగా దేవుడు తన అభివృద్ధి పరిచయం రాయబడతాను. 100 అంతల ఫలం పొందేటటువంటి వాడు ఉంటాడు. నేను పర్సనల్గా కూడా మీకు ఐ కెన్ టెల్ యూ, మీరు ప్రభువుని సమర్పించుకున్నప్పుడు దెర్ విల్ బి చేంజ్ ఇన్ యువర్ కెరియర్. మీ కెరియర్లో చేంజ్ వస్తుంది. దెర్ విల్ బి చేంజ్ ఇన్ యువర్ వే. నీ అకాడమిక్స్లో చేంజ్ వస్తుంది. నీవు ఒకవేళ బిలో యావరేజ్ స్టూడెంట్గా ఉంటే గాడ్ విల్ మేక్ యూ ఎ టాప్ ఇన్ ద క్లాస్. దేవుడు మిమ్మల్ని నెంబర్ 1గా తీసుకుని రాగలడు. మిమ్మల్ని తల ఎత్తుకుని వానుగా చేస్తాననేటువంటి దేవుడు, గాడ్ వాంట్స్ యూ టు పుట్ యూ ఇన్ అ హైయెస్ట్ ప్లేస్. మీ క్లాస్లో కానీ మీ ఫ్రెండ్స్ మధ్యలో చక్కనైనటువంటి విట్నెస్ దేవుడు ఇచ్చేటటువంటి వాడు ఉన్నాడు. గ్రేట్ ఆనర్ దేవుని వల్ల గొప్ప ఘనత మీకు దేవుడు తీసుకొచ్చేటటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు ఈ సెషన్ అయితే అయిపోయింది. ఒక 5 minutes మనం 2x2లోనికి వెళ్దాం. ఇద్దరు కూర్చుందాం. మీరే ఒక 1-2 నెంబర్స్ చెప్పండి. సిస్టర్స్ అండ్ బాయ్స్, గర్ల్స్ అందరూ 1-2 చెప్పండి. అదేవిధంగా బాయ్స్ కూడా ఇద్దరిద్దరు ఎదురెదురుగా కూర్చుకొని ఒక్క 1 minute మనం షేర్ చేసుకుందాం. నేను దేవుడు నన్ను వాడుకోవాలంటే నేనేం చేయాలని ఒకరినొకరు డిస్కస్ చేద్దాం. ద డిస్కషన్ పాయింట్. మీరు డిస్కస్ చేయడానికి ఎదురెదురుగా చైర్స్ ఎదురెదురుగా తిప్పుకుందాం. ఎదురెదురుగా బిఫోర్ వీ క్లోజ్ దిస్ సెషన్ మనం ఈ స్టెప్స్, దేవుడు నిన్ను వాడుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు షేర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
నా దేవునితో నీ అనుభవాలు ఎన్నో ఉన్నాయేమో మీ ఫ్రెండ్తో మీరు షేర్ చేసుకోండి. తర్వాత మీరిద్దరూ కలిసి ఒకవేళ టైం పర్మిట్ చేస్తే యు ప్రే టుగెదర్ ఫర్ వన్ అనదర్. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. యు కన్ఫెస్ యువర్ సిన్స్, మీరు పాపాలను ఒప్పుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గాడ్ విల్ మేక్ యూ ఏ వెజల్ దట్ గాడ్ కెన్ యూజ్ యూ. దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి వాడుకుంటున్నాడు. థ్యాంక్ యూ. మనం ఇద్దరిద్దరు 2 by 2 ప్రార్థన చేయనా? తర్వాత చేద్దాం. 2 by 2 అయిన తర్వాత నాకు ఇద్దరిద్దరు ఎదురుగా కూర్చోవాలి. మీ చేతులు మీరు పట్టుకోండి. మీ 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 పక్కన ఉన్నటువంటి సిస్టర్ కొరకు మీరు ప్రార్థన చేయండి. వారిని దేవుడు వాడుకునేటటువంటి వెజల్గా చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ దేని గురించి అయినా ప్రార్థన చేయమని వాళ్ళు చెప్తే వాటి గురించి ప్రార్థన చేయండి. యు ప్రే ఫర్ యువర్ సిస్టర్. మీరు మీ పక్కన ఉన్నటువంటి మీ బ్రదర్ గురించి, సిస్టర్ గురించి ప్రేయర్ చేయండి. ఐ ప్రే నౌ. మీరు చెప్పండి, మనం దేవుడు వాడుకునేటటువంటి పాత్రలుగా దేవుడు చేయాలని ఎదుటి వారి గురించి ప్రార్థన చేయండి. అండ్ ఒకవేళ ఏదైనా మీలో బలహీనత, దేవుని దేనికి ఒప్పుకోనటువంటి పాపం ఉన్నట్లయితే ప్రభా అది విడిచిపెట్టడానికి, ఒప్పుకోవడానికి మీ ప్రార్థనలో మీరు ప్రభు దగ్గరికి రావాలని కోరుతున్నాను. యూ హోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే దట్ గాడ్ మే యూజ్ అస్. దేవుడు మనల్ని వాడుకోవడమైనటువంటి పాత్రలుగా చేయాలి. లెట్ us క్లీన్ విత్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తంలో మనం కడుక్కోవడానికి ప్రభా మేము మిమ్మల్ని వాడుకునేటటువంటి పాత్రలుగా ఉండాలని ఇష్టపడుతున్నాం ప్రభా. దాన్ని మమ్మల్ని మీ రక్తంలో మీరు కడగండి. అండ్ మేక్ అస్ మోర్ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి ఉపయోగకరమైనటువంటి వారిగా, ఘనమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని చేయమని మనం ఒకరికొకరు ప్రార్థించేద్దాం. యు ప్రే ఫర్ యువర్ బ్రదర్స్.